Hi all, today we are going to discuss the topic lateral load calculations. Lateral loads means we have two types of loads. One is seismic load and one is wind load. These two are the lateral loads. Okay. In the last class we discussed on wind load calculations. Now the seismic load calculation. Seismic means earthquake. Seismic refers to the earthquake. Okay, earthquake lateral force analysis. We have two types of procedures for seismic design lateral forces. Commonly we are using two types of methods. One is equivalent static force analysis. Second one is dynamic analysis. Okay. In today's class, we are going to discuss static analysis method. Okay, this is a static analysis method is commonly used in structural engineering design. In companies also only design the equivalent static force analysis or static method or equivalent static method. Okay, we discuss today ఈక్వలెంట్ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్. ఇందులో మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ ఈక్వలెంట్ స్టాటిక్ అనాలిసిస్. మనకి డిఫరెంట్ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ అనేవి ఉన్నాయి ఈక్వలెంట్ స్టాటిక్ మెథడ్లో. అందులో ఏంటంటే స్టెప్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 ఏంటంటే గివెన్ డేటా మనం కలెక్ట్ చేసుకోవాలి. గివెన్ డేటా ఎక్కడ ఏ లొకేషన్లో బిల్డింగ్ సైట్ ఉంది, అలాగే సెస్మిక్ జోన్ ఏంటి అక్కడ, అలాగే మనకి అసైన్ జోన్ ఫ్యాక్టర్ దాని యొక్క కోడ్ బుక్ నుంచి మనం ఇక్కడ డిజైన్ జోన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. మన కోడ్ బుక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి IS 1893/2002 పార్ట్ 1 ఇది మనం యూజ్ చేసే కోడ్ బుక్. ఓకే, కోడ్ బుక్ ఏంటంటే IS 1893 పార్ట్ 1 2002 ఇండియన్ స్టాండర్డ్ కోడ్ క్రైటీరియా ఫర్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్. పార్ట్ 1 అన్నది జనరల్ ప్రొవిజన్ అండ్ బిల్డింగ్. మనకి IS 875 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఎలా అయితే ఉన్నాయో ఇందులో కూడా సెస్మిక్ సంబంధించి ఎర్త్క్వేక్ సంబంధించి 1893 పార్ట్ 1, 2, 3, 4, 5 అన్నవి ఉంటాయి. ఇందులో పార్ట్ 1 అన్నది ఏంటంటే జనరల్ ప్రొవిజన్ అండ్ బిల్డింగ్స్. ఓన్లీ బిల్డింగ్స్ సంబంధించి జనరల్ ప్రొవిజన్స్ సంబంధించి క్రైటీరియా మన వాల్యూ ఏదైనా తీసుకోవాలంటే అది డిజైన్ సంబంధించి మనం కోడ్ పార్ట్ 1 యూజ్ చేస్తాం. ఇప్పుడు అప్డేటెడ్ 2016 కూడా వచ్చింది, రివైజ్డ్ ఇయర్ 2016 కూడా ఉంది. ఓకే, అలాగే నెక్స్ట్ పార్ట్ 2 గురించి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. పార్ట్ 1 జనరల్ ప్రొవిజన్స్ అండ్ బిల్డింగ్, పార్ట్ 2 ఫర్ లిక్విడ్ రిటైనింగ్ ట్యాంక్స్, ఎలివేటెడ్ అండ్ గ్రౌండ్ సపోర్టెడ్ ట్యాంక్స్ సంబంధించి లిక్విడ్ ట్యాంక్స్, పార్ట్ 3 ఫర్ బ్రిడ్జెస్ అండ్ రిటైనింగ్ వాల్స్. బ్రిడ్జెస్ గురించి రిటైనింగ్ వాల్స్ అన్ని పార్ట్ 3లో డిస్కస్ చేస్తాం. పార్ట్ 4 మీరు ఏదైనా ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ అలాగే స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ అంటే చిమ్నీస్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైనా చేస్తే దానికి యూజ్ చేసేది పార్ట్ 4. పార్ట్ 5 అన్నది దేనికి యూజ్ చేస్తాం అంటే డ్యామ్స్ అండ్ ఎంబెక్మెంట్స్కి అన్నిటికి పార్ట్ 5 యూజ్ చేస్తాం. ఇది డిఫరెంట్ పార్ట్స్. కోడ్ వచ్చి IS 1893/2002కి సంబంధించి డిఫరెంట్ పార్ట్స్ మనం ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూస్తున్నాం. అందులో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ ఈక్వలెంట్ స్టాటిక్ అనాలిసిస్లో మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే మనకి ఒక 10 స్టెప్స్ అనేవి ఉన్నాయి. 10 స్టెప్స్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఒక క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఒకటి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఓకే, స్టెప్ 1 ఏంటంటే మనకి గివెన్ డేటా అంటే లొకేషన్ ఆఫ్ బిల్డింగ్, ఏ లొకేషన్లో ఆ సైట్ ఉంది బిల్డింగ్ సైట్, అలాగే సెస్మిక్ జోన్ ఏంటి, ఆ జోన్కి సంబంధించిన జోన్ ఫ్యాక్టర్ ఏంటి, ఇవన్నీ స్టెప్ 1లో తెలుసుకుంటాం. యూజ్ టేబుల్ 2 అలాంగ్ విత్ సెస్మిక్ జోన్స్ మ్యాప్. ఇది కోడ్ బేస్ చేసుకుని మనం సెస్మిక్ జోన్స్ మ్యాప్ బేస్ చేసుకుని జోన్ ఫ్యాక్టర్ ఏంటన్నది తీసుకుంటాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో ఏంటంటే మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయాల్సిన సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్. సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ అంటే
ఎప్పుడైతే మనకి బిల్డింగ్ అన్నది గ్రౌండ్ మోషన్ జరిగినప్పుడు ఆక్సిలేట్ అవుతుంది. బిల్డింగ్ ఎప్పుడైతే ఆక్సిలేట్ అవుతుందో ఆ బిల్డింగ్ సంబంధించి సమ్ సెస్మిక్ వెయిట్ అన్నది, అంటే దాని యొక్క బిల్డింగ్ యొక్క సెల్ఫ్ వెయిట్ అన్నది ఇక్కడ జనరేట్ అవుతుంది. దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, యాజ్ పర్ క్లాస్ 7.4.2 సెస్మిక్ వెయిట్ ఆఫ్ ఫ్లోర్స్ని క్యాల్కులేట్ చేస్తాం. అలాగే సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ని టోటల్గా క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, మన ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. స్టెప్ 3, కంప్యూట్ ద న్యాచురల్ పీరియడ్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే, న్యాచురల్ పీరియడ్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే థర్డ్ది యాజ్ పర్ కోడ్ ప్రకారం మనం ఈ థర్డ్ స్టెప్ని మనం క్యాల్కులేట్ చేస్తాం. మన మ్యాప్ ఫస్ట్ స్టెప్ వచ్చి మ్యాప్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. జోన్ 2, జోన్ 3, జోన్ 2 ఇది, జోన్ 3 ఇది, అలాగే జోన్ 4 ఇది, అలాగే జోన్ 5 ఈ పింక్ కలర్లో ఉన్న జోన్ 5, బ్లూ కలర్ హైదరాబాద్ రీజియన్, ఇదంతా మనకి జోన్ 2లో ఉంది. కోస్టల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇదంతా జోన్ 3లో ఉంది. నార్త్ ఇండియాలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి జోన్ 5, అలాగే హిమాలయన్ రీజన్స్ ఇవన్నీ జోన్ 4. ఇది డిఫరెంట్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇది జోన్ సెస్మిక్ జోన్స్ ఆఫ్ ఇండియా. ఇది దీన్ని బేస్ చేసుకుని మనం జోన్ ఫ్యాక్టర్స్ని మన కోడ్ బుక్లో మెన్షన్ చేశారు. ఆ జోన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇలా సెస్మిక్ 2, 3, 4, 5. 2002 కంటే బిఫోర్ 1987 కోడ్ ప్రకారం జోన్ 5 కూడా ఉంది, జోన్ 1 కూడా ఉంది. బట్ రివైజ్డ్ ఇయర్లో జోన్ 1ని ఎలిమినేట్ చేశారు. జోన్ 2 సెస్మిక్ ఇంటెన్సిటీ అన్న తక్కువగా ఉంటుంది, జోన్ 3 మోడరేట్, జోన్ 4 సివియర్, జోన్ 5 వెరీ సివియర్. ఓకే, అలాగే దాని యొక్క జోన్ ఫ్యాక్టర్స్ మన యొక్క జోన్ 3 అనుకోండి 0.16 వాల్యూ అని తీసుకుంటాం. తర్వాత సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్, ముందుగా ఇది ఫస్ట్ స్టెప్ 1 చేయాల్సిందే సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ క్యాల్కులేషన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇది సమ్ ఆఫ్ ద సెస్మిక్ వెయిట్ ఆఫ్ ఆల్ ఫ్లోర్స్ని క్యాల్కులేట్ చేస్తాం. సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి బిల్డింగ్లో ఉంటాయి. ఒకటి ఏమేమి ఉంటాయి, బీమ్స్ ఉంటాయి, స్లాబ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, వాల్స్ ఉంటాయి. వీటి యొక్క సెల్ఫ్ వెయిట్ మనం క్యాల్కులేట్ చేయడమే సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ అంట. అంటే డెడ్ లోడ్ని ప్లస్ లైవ్ లోడ్ని, టోటల్ లైవ్ లోడ్ ఆఫ్ బిల్డింగ్ ఎంత ఉంది, డెడ్ లోడ్ ఆఫ్ బిల్డింగ్ ఎంత ఉంది, దాన్నే సెస్మిక్ వెయిట్ ఆఫ్ టోటల్ సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3లో మనం ఫండమెంటల్ న్యాచురల్ పీరియడ్ అని చూసాం. అంటే స్టెప్ 3 ఏంటంటే కంప్యూట్ ద న్యాచురల్ పీరియడ్ ఆఫ్ బిల్డింగ్. ఇది క్లాస్ 7.6.1 1893 2002. ఈ స్టెప్ 3 ఏంటంటే ఇది స్టెప్ 3 సంబంధించి ఫండమెంటల్ న్యాచురల్ పీరియడ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఆర్సీ ఫ్రేమ్డ్ బిల్డింగ్ అయితే 0.075H ఓవర్ 0.75 వాల్యూ తీసుకుంటాం. ఫర్ స్టీల్ ఫ్రేమ్ బిల్డింగ్స్ అయితే 0.085H 0.75 తీసుకుంటాం. ఇక్కడ ఏంటిది మూమెంట్ రెసిస్టెంట్ ఫ్రేమ్ బిల్డింగ్ వితౌట్ బ్రిక్ ఇన్ఫిల్ ప్యానల్స్ మే బీ ఎస్టిమేటెడ్ యాజ్ ద ఎంపిరికల్ ఎక్స్ప్రెషన్. అంటే వితౌట్ ఇన్ఫిల్ ప్యానల్స్కి మనం తీసుకునే ఫార్ములా ఇది. హెచ్ అంటే టోటల్ హైట్ ఆఫ్ బిల్డింగ్. ఓకే, అలాగే ఇంకో కేసు ఏంటంటే ద అప్రాక్సిమేట్ ఫండమెంటల్ న్యాచురల్ పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్ TA ఇన్ సెకండ్స్ ఆఫ్ ఆల్ అదర్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ మూమెంట్ రెసిస్టెంట్ ఫ్రేమ్ బిల్డింగ్ విత్ బ్రిక్ ఇన్ఫిల్ ప్యానల్స్. ఇది ఇన్ఫిల్ ప్యానల్స్ అంటే వాల్స్తో ఉన్న బిల్డింగ్కి, వాల్స్ లేనప్పుడు బిల్డింగ్కి. మేబీ ఇక్కడ ఇన్ఫిల్ ప్యానల్ అంటే బ్రిక్ అన్నది ఫిల్ అయి ఉన్నప్పుడు. మేబీ ఎస్టిమేటెడ్ బై ద ఎంపిరికల్ ఎక్స్ప్రెషన్ TA 0.09H. ఇది కోడ్ బుక్లో హెచ్ అన్నది ప్రింట్ అవ్వలేదు, H/√D. ఓకే, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద బిల్డింగ్, టోటల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్. D ఈజ్ ద బేస్ డైమెన్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఈ D అన్నది ఎలా తీసుకోవాలి ఏంటన్నది మన ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్ అన్నది ఈ ఫార్ములాని యూస్ చేసి క్యాల్కులేట్ చేస్తాం. టోటల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్, డైమెన్షన్. మనకి 2 టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి, ఒకటి లాంగిట్యూడినల్ డైరెక్షన్, ఒకటి లాటరల్ డైరెక్షన్. అందులో మనకి ఫోర్స్ అన్నది ఇలా హారిజెంటల్గా యాక్ట్ అవుతుంది అనుకోండి. మనం ఫోర్స్ అన్నది ఒక బిల్డింగ్ అన్నది ఇలా ఉంది,
ఫోర్స్ అన్నది ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకోండి, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఎర్త్క్వేక్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ గ్రౌండ్ మోషన్ ఉంది జరుగుతున్నప్పుడు మనం డి అన్నది ఈ డైమెన్షన్ తీసుకోవాలి. ఇది డి కింద తీసుకుంటాం. ఓకే, అదే ఫోర్స్ అన్నది మనకి ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకోండి, అప్పుడు మనం తీసుకోవాల్సింది డిఈ వాల్యూ. ఓకే, అది ప్రాబ్లం చూద్దాం. హెచ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్, డి ఈక్వల్ టు బేస్ డైమెన్షన్ ఆఫ్ బిల్డింగ్ అట్ ద ప్లింత్ లెవెల్. ప్లింత్ లెవెల్ నుంచి డైమెన్షన్ ఎంత ఉందో బేస్ డైమెన్షన్ అది తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎస్ఏ బై జీ. ఎస్ఏ బై జీ అంటే యావరేజ్ యాక్సలరేషన్ స్పెక్ట్రమ్. ఈ వాల్యూ బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్ బేస్ చేసుకుని తీసుకుంటాం. ఇది స్టెప్ 4. మనం స్టెప్ 3 చూసాం. స్టెప్ 3 అంటే న్యాచురల్ పీరియడ్ ఆఫ్ బిల్డింగ్. స్టెప్ 4 అంటే టైప్ ఆఫ్ సాయిల్ కండిషన్స్, ఫౌండేషన్ ఆఫ్ ద బిల్డింగ్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. మనకి ఒక 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనం మెన్షన్ చేస్తాం. హార్డ్ సాయిల్, మీడియం సాయిల్, సాఫ్ట్ సాయిల్. ఓకే, మనం మీడియం సాయిల్, ఈ సాయిల్ని మనం ఇక్కడ ఈ గ్రాఫ్ బేస్ చేసుకుని రెస్పాన్స్ స్పెక్ట్రమ్, రాక్ అండ్ సాయిల్ సైట్స్ ఫర్ స్పెక్ట్రల్ డాంపింగ్, 5% డాంపింగ్. 5% డాంపింగ్ మనం బిల్డింగ్స్ ఆర్సీసీకి 5% డాంపింగ్ రేషియోస్ ఉంటాయి. అలాగే స్టీల్ స్ట్రక్చర్ 2 to 3% ఆఫ్ డాంపింగ్ అన్న వాల్యూస్ ఉంటాయి. మనం టైం పీరియడ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, ఫండమెంటల్ టైం పీరియడ్. ఆ వాల్యూ అలాగే దానికి స్పెక్ట్రల్ యాక్సలరేషన్ కోఎఫిషియంట్కి మనం వాల్యూస్ అనేది మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం బేస్డ్ ఆన్ టైం పీరియడ్. టైం పీరియడ్ మనకి 0.07 ఎంత వచ్చింది అనుకోండి, 0.02 వచ్చింది అనుకోండి. 0.02 అంటే ఇక్కడ ఉంది. దీనికి హారిజంటల్గా మనది ఏ టైప్ ఆఫ్ సాయిల్, మీడియం సాయిల్, మూడిట్లకి సేమ్ ఒకటే వాల్యూ ఉంది ఇక్కడ. దీనికి కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే వచ్చిందో అది ఎస్ఏ బై జీ వాల్యూ అవుతుంది. అంటే టైం పీరియడ్ బేస్ చేసుకుని ఎస్ఏ బై జీ వాల్యూ అన్నది మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది స్టెప్ 4లో. ఇది గ్రాఫ్ బేస్ చేసుకుని అలాగే టైప్ ఆఫ్ సాయిల్స్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 5. యూజింగ్ ద టైప్ సాయిల్ 1, 2, 3 టు ఫైండ్ అవుట్ ద ఎస్ఏ బై జీ. ఓకే, ఇక్కడ ఏంటంటే టైప్ ఆఫ్ సాయిల్ ఏంటన్నది మనం స్టెప్ 4లో తెలుసుకుంటాం. స్టెప్ 5 ఏంటంటే టైప్ 1, 2, 3లో ఎస్ఏ బై జీని ఫైండ్ అవుట్ చేయడం యూజింగ్ ఫిగర్ 2. ఇప్పుడు మనం యూజ్ చేసిన డయాగ్రామ్ బేస్ చేసుకుని, ఫిగర్ని బేస్ చేసుకుని మనం కంప్యూట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 6. స్టెప్ 6 ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది టేబుల్ 6లో ఉంటుంది. ఒకటి ఇంపార్టెంట్ నార్మల్ ఆల్ అదర్ బిల్డింగ్స్ 1 తీసుకుంటాం. ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, రేడియో స్టేషన్స్, టెలివిజన్, ఫైర్ స్టేషన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇలాంటి అన్నిటికీ 1.5 తీసుకుంటాం ఈ వాల్యూ. ఇది యాజ్ పర్ కోడ్ ప్రకారం తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తర్వాత రెస్పాన్స్ రిడక్షన్ ఫ్యాక్టర్. అసైన్ ద వాల్యూ ఆఫ్ రెస్పాన్స్ రిడక్షన్ ఫ్యాక్టర్ డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. మన టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని బట్టి మన రెస్పాన్స్ రిడక్షన్ ఫ్యాక్టర్ అన్నది తీసుకుంటాం. ఆ రెస్పాన్స్ రిడక్షన్ ఫ్యాక్టర్ ఏంటంటే టేబుల్ 7లో ఆర్డినరీ ఆర్సీ ఓఎంఆర్ఎఫ్, ఎస్ఎంఆర్ఎఫ్ అంటాం. ఆర్డినరీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ మూవ్మెంట్ రెసిస్టెన్స్ ఫ్రేమ్, స్పెషల్ రీఇన్ఫోర్స్డ్ మూవ్మెంట్ రెసిస్టెన్స్ ఫ్రేమ్. ఇది బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని అదే టైప్ ఆఫ్ స్ట్రక్చర్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ ఓఎంఆర్ఎఫ్ అయితే 3, ఎస్ఎంఆర్ఎఫ్ అయితే 5 తీసుకుంటాం. ఎస్ఎంఆర్ఎఫ్ 5 తీసుకుంటాం. అలాగే స్టీల్ ఫ్రేమ్కి, అలాగే లోడ్ బేరింగ్ మ్యాసనరీ వాల్ బిల్డింగ్స్కి, అండర్ ఇన్ఫోర్స్డ్కి అన్నిటికీ వాల్యూస్ ఉంటాయి. ఇది రెస్పాన్స్ రిడక్షన్ ఫ్యాక్టర్ ఫర్ బిల్డింగ్ సిస్టమ్స్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ సిస్టమ్స్కి అన్నిటికీ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ నోయింగ్ ఎస్ఏ బై జెడ్ తెలుసు, జోన్ ఫ్యాక్టర్ ఎస్ఏ బై జీ ఆల్రెడీ గ్రాఫ్ నుంచి ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ వాల్యూ అంటే ఇప్పుడే చూసాం టేబుల్ 7లో రెస్పాన్స్ రిడక్షన్ ఫ్యాక్టర్ బేస్డ్ ఆన్ ఓఎంఆర్ఎఫ్, ఎస్ఎంఆర్ఎఫ్ దాన్ని బేస్ చేసుకుని తీసుకున్న వాల్యూ. ఐ అంటే ఇంపార్టెన్స్ ఫ్యాక్టర్. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే హాస్పిటల్స్ అయితే 1.5, ఇంపార్టెంట్ బిల్డింగ్స్కి, ఆల్ అదర్ నార్మల్ బిల్డింగ్స్ అయితే 1. ఈ వాల్యూ అన్నది బేస్డ్ ఆన్ కోడ్ బుక్ ప్రకారం తీసుకుంటాం. దానికి మనకి ఫార్ములా ఏంటంటే డిజైన్ హారిజంటల్ యాక్సలరేషన్ కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయడం. ఏహెచ్ అంటే Z/2 ×
Z/2 into SA/G into I/R. We already calculated these values. We get AH. AH means design horizontal acceleration coefficient. Okay. Next step, we calculate base shear. Base shear means base shear equal to AH into seismic weight of building. We already in the second step we calculate seismic weight of building. After that we calculate AH. These two product of these two values equal to base shear. The ninth step, ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాక AH హారిజంటల్ యాక్సిలరేషన్ కోఎఫిషియంట్ ఇంటూ సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సిందంటే సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్, డెడ్ లోడ్ లైవ్ లోడ్ అన్ని క్యాలిక్యులేట్ చేశాక తర్వాత ఈ స్టెప్స్ అన్నీ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఆ డబ్ల్యూ సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్ ఈ AH మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది బేస్ షియర్. ఇక్కడ మనం యూజింగ్ AH అండ్ W కంప్యూట్ ద డిజైన్ సెస్మిక్ బేస్ షియర్. The design seismic base shear VB and VB base shear, V అంటే shear, VB equal to AH into W is the formula. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఇదంతా చేస్తాం. అసలు బేస్ షియర్ ఏంటి అన్నది ఈ స్టెప్ 10 కూడా అయిపోయాక చెప్తాను. ఈ బేస్ షియర్ నెక్స్ట్ కంప్యూట్ లాస్ట్ స్టెప్ డిజైన్ లాటరల్ ఫోర్స్. అంటే బేస్ షియర్ అంటే బేస్ దగ్గర ఉన్న మనకి షియర్ వాల్యూ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. లాటరల్ ఫోర్సెస్ అంటే ప్రతి ఫ్లోర్కి లాటరల్గా అప్లై అయ్యే ఫోర్స్ ఎంత అన్నది మనం ఇక్కడ కంప్యూట్ చేస్తాం. అంటే యూజింగ్ బేస్ షియర్ ఫార్ములా యూజ్ చేసి అంటే QI అంటే ఏంటంటే డిజైన్ లాటరల్ ఫోర్స్ QI ఆఫ్ ద ith ఫ్లోర్ బై డిస్ట్రిబ్యూటింగ్ ద డిజైన్ సెస్మిక్ బేస్ షియర్. అంటే వచ్చిన బేస్ షియర్ వాల్యూను డిఫరెంట్ ఫ్లోర్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నది మనం ఒక్కొక్క ఫ్లోర్కి అంటే ith ఫ్లోర్ అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉంటే అన్ని ఒక్కొక్క ఫ్లోర్కి ఎంత లాటరల్ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నది మనం ఈ ఫార్ములా యూస్ చేసి క్యాల్కులేట్ చేస్తాం. QI ఈక్వల్ టు VB ఇంటూ WI HS స్క్వేర్ బై సిగ్మా J ఈక్వల్ టు 1 to N WJ HJ స్క్వేర్. ఇది క్లాస్ 7.7.1లో ఉంటుంది. అలాగే బేస్ షియర్ ఫార్ములా వచ్చి 7.5.3 కోడ్ IS 1893-2002 పార్ట్ 1లో ఉంటుంది. ఇది 10 స్టెప్స్. ఇది ఇండియన్ మ్యాప్ ఆల్రెడీ చూసాం. క్యాలిక్యులేషన్స్ వాల్యూస్ చూసాం. జెడ్ అంటే జోన్ ఫ్యాక్టర్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది డిజైన్ బేస్ షియర్. ఓకే, ఇది సెస్మిక్ బేస్ షియర్, డిజైన్ బేస్ షియర్ VB ఈక్వల్ టు AH into W. AH అంటే హారిజంటల్ యాక్సిలరేషన్ స్పెక్ట్రమ్. ఫార్ములా Z/2 ఇంటూ ఈ ఫార్ములా యూస్ చేస్తాం. Z/2 ఇంటూ I/R ఇంటూ SA/G. నెక్స్ట్ తర్వాత W అంటే సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్. డెడ్ లోడ్ లైవ్ లోడ్ క్యాల్కులేట్ చేస్తే వచ్చేది సెస్మిక్ వెయిట్ ఆఫ్ బిల్డింగ్. అంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్, బీమ్స్, కాలమ్స్ వెయిట్, అలాగే స్లాబ్ వెయిట్, వాల్స్ వెయిట్ ఇవన్నీ ప్లస్ లైవ్ లోడ్ ఆఫ్ బిల్డింగ్ ఇవన్నీ తీసుకోవచ్చేది సెల్ఫ్ వెయిట్. ఇది స్టెప్ స్టార్టింగ్లో క్యాల్కులేషన్లో చేస్తాం. తర్వాత AH క్యాల్కులేట్ చేస్తాం. ఈ రెండు కలిపితే బేస్ షియర్ వస్తుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఒక్కొక్క ఫ్లోర్కి. ఓకే, ఇప్పుడు మనం అసలు బేస్ షియర్ అంటే ఏంటి, బేస్ షియర్ అంటే ఏంటి అన్నది చూస్తాం. ఓకే, ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ ఇలా ఉంది. మనకి అసలు ఈ బిల్డింగ్ స్టాటిక్ మెథడ్లో బేస్ షియర్ని మెయిన్ ఇంపార్టెంట్గా క్యాల్కులేట్ చేస్తాం. ఈ ఒక బిల్డింగ్ ఉంది మనకి. ద బిల్డింగ్ హైట్ ఇంక్రీజెస్, ద ఇంటెన్సిటీ ఆఫ్ లోడ్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే లాటరల్ ఫోర్స్ అన్నది విండ్ లోడ్ అవ్వచ్చు, సెస్మిక్ లోడ్ అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే గ్రౌండ్ మోషన్ ఇలా జరుగుతుందో మనకి బిల్డింగ్ ఫోర్స్ కింద ఇలా వెంటనే ఫోర్స్ వచ్చిన ఇదేమవుతుందంటే ఈ లాటరల్ ఫోర్స్ అన్నది హైట్ పెరిగే కొద్ది అవి కూడా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది సెస్మిక్ స్టోరిక్ ఫోర్సెస్ అన్నది. అలాగే మన మ్యాక్సిమం బేస్ షియర్ అంటే ఇవన్నిటి యొక్క టోటలే బేస్ షియర్, దాన్నే బేస్ షియర్ అన్న. అంటే ఇక్కడ ఎంతైతే లోడ్స్ వస్తున్నాయో ఆ లోడ్స్ ఈక్వల్ టు బేస్ షియర్ వాల్యూ. బేస్ షియర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లాటరల్ ఫోర్సెస్. అంటే F1 నుంచి F8 ఇక్కడ 8 ఫ్లోర్స్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఫ్లోర్ అనుకోండి, F1 to N సమ్మేషన్ ఆఫ్ F1 to FN ఫ్లోర్.
మన ఈ lateral ఫోర్సెస్ మనకి గ్రౌండ్ మోషన్ ఇలా యాక్ట్ అయినప్పుడు మనకి ఫోర్సెస్ అన్న ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ యాక్ట్ అయ్యేది హైట్ పెరిగే కొద్ది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ లాటరల్ ఫోర్సెస్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మనం షియర్ వాల్స్ అన్నీ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇది జస్ట్ వాల్ టైప్ ఇచ్చాను. ఇదేంటంటే షియర్ వాల్ అంటే మనం ఎప్పుడైతే గ్రౌండ్ మోషన్ జరుగుతుందో మనకి బేస్ షియర్ రెసిస్టింగ్ షియర్ అన్నది ఉంటుంది. ఈ సెస్మిక్ స్టోరీ ఫోర్సెస్ ఈక్వల్ టు మ్యాక్సిమం బేస్ షియర్ వాల్యూ. దీన్ని ఇలా జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే బిల్డింగ్ అన్నది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి జరుగుతుంది. అందుకు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ప్రొటెక్షన్ పర్పస్కి షియర్ వాల్స్ అన్నవి కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ షియర్ వాల్ అన్నది లాటరల్ ఫోర్సెస్ రెసిస్ట్ చేస్తాం. ఓకే, అందుకే మనం షియర్ వాల్ టెక్నాలజీ కానీ ఇవన్నీ మెథడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. దీనివల్ల లాటరల్గా వచ్చే లోడ్స్ అంటే విండ్ లోడ్స్ కానీ ఎర్త్క్వేక్ లోడ్స్ కానీ ఇవన్నీ ఈజీగా రెసిస్ట్ అవుతాయి. అందుకు మనం ఈ షియర్ వాల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బేస్ షియర్ అంటే ఏంటి? ద మ్యాక్సిమం షియర్. ఇప్పుడు మనం జస్ట్ డెఫినేషన్ చూస్తే బేస్ షియర్ ఈజ్ ద మ్యాక్సిమం lateral force that will occur due to the seismic ground motion at the base of the structure. అదేగా చెప్పింది ఇప్పుడు the maximum shear is the base shear is the maximum lateral forces that will occur due to the seismic ground motion at the base of the structure. దాన్నే అంటే మ్యాక్సిమం lateral forces అంటే టోటల్ అన్నీ వచ్చిన మ్యాక్సిమం lateral forces యాడ్ చేస్తే సమ్మేషన్ చేస్తే గ్రౌండ్ మోషన్ అట్ ద బేస్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఈక్వల్ అవుతుంది. అంటే ఆ టోటల్ lateral forces ఈక్వల్ టు బేస్ షియర్ అని ఆ బేస్ షియర్ని క్యాల్కులేట్ చేసి ఆ బేస్ షియర్ ద్వారా మనం డిజైన్ అన్నది చేస్తాం. ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మాన్యువల్ డిజైన్ ఆఫ్ ఎర్త్క్వేక్. ఓకే, థ్యాంక్ యూ.